అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. యోహాను సువార్తలో నుండి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఏమండి? మీ హృదయమును కలవరపడనీయకుడి. మనలో ప్రతి ఒక్కరి హృదయం కూడా కలవరపడే అవకాశాలు అనేవి లేదా పరిస్థితులు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి. లేదా ఒకవేళ మీ జీవితంలో వచ్చి ఉంటే గనక వచ్చినటువంటి వారికి కానివ్వచ్చు, లేదంటే ఇంకనూ రానటువంటి వారికి కానివ్వచ్చు, దేవుడిస్తున్నటువంటి ఒక చక్కటి భరోసా, ఒక చక్కటి నమ్మకం ఏంటంటే మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎందుకు అలా అంటున్నారు అనగానే దేవునికి సమస్తము తెలుసు. ఇంతకీ మన హృదయం కలవరపడే పరిస్థితులకు ఎందుకు వస్తుంది అనగానే, సహజంగా మన హృదయం కలవరపడకుండా ఉండాలి అంటే గనక మనము దేవునిని విశ్వసించాలి, యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి, పరిశుద్ధాత్ముని మనం విశ్వసించాలి. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని కింద మాట్లాడతారండి ఆయన. ఎప్పుడైతే మన నమ్మకం, మన విశ్వాసము, మన గురి యేసుక్రీస్తు వారు కాకుండా సమాజము, స్నేహితులు, బంధువులు, లోకస్తులు వాళ్ళ మీద మనం ఎప్పుడైతే ఆధారపడటం నేర్చుకుంటామో, లేదంటే స్వనీతి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, సొంత శక్తుల మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, అప్పుడు మనం కలవరపడే పరిస్థితులు అనేవి చాలా దగ్గరగా ఉంటాయండి. ఆ ఊబిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటి ఆ ఊబి, ఏంటి ఆ పరిస్థితులు అనగానే, మనం దేని మీదైతే ఆధారపడతామో అది ఏదైనా కానివ్వండి, మీరు బాగా గుర్తుంచుకోవాలి. మనం దేని మీదైతే ఆధారపడతామో, ఎవరి మీదైతే ఆధారపడతామో, వేటి మీదైతే ఆధారపడతామో అవి ఏవైనా కానివ్వండి, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలోనివే అయి ఉంటాయి తప్ప దేవునిని మించినవి ఏది ఉండదండి. అందుకే మనం పాత నిబంధన గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు, రథముల చేత కానీ, ఈటెల చేత కానీ, కత్తుల చేత కానీ, రిసోర్సెస్ చేత కానీ, వేటి వలనను కూడా ఒక మనిషి రక్షింపబడలేడు. గుర్రాలున్నంత మాత్రాన గెలుస్తాం అనుకోవడం కరెక్ట్ కాదండి. అది అవనటువంటి పని. మన దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయిపోతాం అనుకోవడం అనేది అది భ్రమ. మన దగ్గర ఏవో ఉన్నంత మాత్రాన మనం చేయగలం అనుకోవడం అనేది ఇట్స్ రియల్లీ వాట్ కెన్ వి టెల్, మన యొక్క ఇమాజినేషన్, మన యొక్క ఇలా ఇల్యూజన్ అంటారు చూసారా, అంటే ఒక భ్రమ. అక్కడ ఉండదు, ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. కొన్ని పిక్చర్స్ మనం చూస్తూ ఉంటాం, అక్కడ 2 ఉండవు, 3 ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒక చుక్కే ఉంటుంది కానీ 10 చుక్కలు మన చుట్టూ ఉన్నట్టు కనబడుతూ ఉంటాయి. ఒక భ్రమ. ఈ మధ్య అది కూడా ఒక ఆర్ట్ అయిపోయిందిలేండి, ఒక భ్రమ. అందుకే మన దగ్గర ఏదో ఉన్నంత మాత్రాన మనం చేసేయగలం. ఈరోజు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని తలుచుకొని ఎస్ నేను సాధించగలను అనుకోవడం అనేది ఒక భ్రమ. ఈరోజు ఉన్నటువంటి డబ్బులను మనం పట్టుకొని ఎస్ నేను చేయగలను అనుకోవడం అనేది ఒక భ్రమ. ఇవన్నీ కూడా ఒక భ్రమ. ఏది నిజం అనగానే, ఈ సృష్టిలో మనం దేని మీదైతే ఆధారపడుతున్నామో, ఆధారపడే ఏదైనా కానీ దేవుడు సృష్టించే వచ్చినదే తప్ప, దేవుడు సృష్టిస్తే వచ్చినదే తప్ప దేవునిని మించినటువంటిది ఈ ప్రపంచంలో కాదు, ఈ 3 లోకాలలో ఎక్కడ కూడా లేదండి. దేవుని మించినటువంటి బలము కానీ, దేవుని మించినటువంటి శక్తి కానీ, దేవుని మించినటువంటి జ్ఞానము కానీ ఈ లోకంలో ఏది లేదండి. దేవుని మించినటువంటి యథార్థత కానీ, దేవుని మించినటువంటి నమ్మకము కానీ, దేవుని మించినటువంటి ప్రేమ కూడా ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. చాలామంది మనతో యథార్థంగా ఉంటామని ఒక నిబంధన చేసుకుంటారు, ఒక వాగ్దానం చేసుకుంటారు, ఒక తీర్మానం తీసుకుంటారు, కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటారు. మీకెందుకండి, మేము ఉన్నాం కదా, నేను ఉన్నాను కదా బ్రదర్, నీకెందుకు అంత ప్రాబ్లం,
వై బ్రదర్, వై ఆర్ యూ ఫీలింగ్? డోంట్ ఫియర్. నేను ఉన్నాను కదా. చాలామంది చెల్లెమ్మలకు కూడా ఇలాంటి వాగ్దానాలు వినే ఉంటారు. మనం ఎలాగో వివాహం చేసుకునే వాళ్ళమే కదా, ప్రాబ్లం ఏంటి? మనం ఎలాగో కలిసి జీవనం చేద్దాం అనుకుంటున్నాం కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం? నా మీద నమ్మకం లేదా? ఏంటి ఈ మాట అంటారు లేదా మీరు చెప్పండి? నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? ఉంది. మరేంటి నీ ప్రాబ్లం ఏంటి? నన్ను నువ్వు నమ్మట్లేదు, నన్ను నువ్వు ఇష్టపడట్లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, నువ్వు నన్ను అవమానపరుస్తున్నావు, ఇలా అనేక రకాల మాటలు చెప్పి 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 లోబరుచుకున్నాక మోసం చేసేస్తారు. అంటే ఇలాంటి వారు అయి ఉండొచ్చు. లేదంటే కనుక ఫైనాన్షియల్గా కూడా మనం ఆలోచించినట్లయితే, నన్ను నమ్మండి, పెట్టుబడి పెట్టండి, మీకు ఎందుకండి, మేము ఉన్నాం కదా, నన్ను నమ్మండి, మీరు నన్ను నమ్మట్లేదా? ఇలాంటివి ఎన్ని చేసాం మేము? చాలా చేసాం. సక్సెస్ రేట్ 99.9%, 99.1% అండి. ఎక్కడో 0.1 అది మీరే అవ్వచ్చు అని చెప్పరండి. ఆ 0.1% మీరే ఫెయిల్యూర్ అని చెప్పరండి. నన్ను నమ్మండి, మీరు ఎందుకండి అంత ఆలోచిస్తున్నారు? నన్ను నమ్మండి, ట్రస్ట్ మీ. నమ్మకానికి మారు పేరు నరుడు కాదండి, ఏ మనిషి కాదండి. ఇలాంటి కొంతమంది మనుషులు మన జీవితంలో ఎదురవుతారు కాబట్టే, ఇలాంటి కొంతమంది మనుషులు మన జీవితంలో ఉంటారు కాబట్టే, ఏవండి, పేదవారండి, కూలి పని చేసుకునేవారండి, వాళ్ళ దగ్గర కూడా మీ అబ్బాయికి జాబ్ ఇప్పిస్తాం, మీ కొడుకుకి జాబ్ ఇస్తామని చెప్పి 40,000 50,000 దోచుకునే దుర్మార్గులు కూడా ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నామండి. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి ఆవిడ? ఏ పని చేసి తీసుకురావాలండి? ఒక లాజిక్ మీరు ఆలోచించినట్లయితే, ఉద్యోగం ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వాలా, ఉద్యోగం తీసుకునే వాళ్ళు డబ్బులు ఇవ్వాలా? మీరు ఆలోచించండి. ఏమండి, అంత తెలివిగా ఆలోచించే వారు లేనటువంటి అమాయక ప్రజలను పట్టుకుంటారండి కొంతమంది. మీ అబ్బాయికి జాబ్ వచ్చేస్తుందండి, ఎక్కడ కావాలి చెప్పండి మీకు? ఏపీఎస్ఆర్టీసీలో కావాలా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో కావాలా? ఆ రెండు ఏమైనా నీ చేతి కింద పనిచేస్తున్నాయా? వీళ్ళు కూడా ఎలా నమ్మేస్తారంటే, నిజమే, వాళ్ళు మా ఊరోళ్ళే, నమ్మొచ్చు. ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనకి ఏది కావాలన్నా కానీ మనిషి హృదయాన్ని తెరవగలిగినటువంటి వ్యక్తి దేవుడండి. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట, యేసుక్రీస్తు వారు ఆయన సువార్త ప్రకటించినటువంటి దినాలలో, ఈ భూమి మీద ఆయన సువార్త ప్రకటించినటువంటి దినాలలో ఒక మాట మాట్లాడుతూ అంటారు. మత్తయి సువార్త మనం చూస్తే 10వ అధ్యాయం మనం చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూస్తే 17వ వచనం మనం చూద్దాం ప్రియులారా. 17th verse. మనుష్యులను గురించి జాగ్రత్త పడండి, మనుష్యులను గురించి జాగ్రత్త పడండి. ఎక్కడి వరకయ్యా మనం నమ్మాలి, ఎక్కడి వరకయ్యా మనం అంగీకరించాలి, ఎక్కడి వరకయ్యా మనం వాళ్ళని విశ్వసించాలి అంటే, దేవుడు చెప్పిన మాటకి అనుకూలంగా ఉన్నంత వరకే. ఇక ఆ లైన్ దాటిందంటే దేవుణ్ణి వాళ్ళు క్రాస్ చేస్తున్నారు, దేవుని యొక్క ఉద్దేశాలను క్రాస్ చేస్తున్నారు, దేవుని యొక్క ఆలోచనలు క్రాస్ చేస్తున్నారు, ఆయనకు ఉన్నటువంటి సంకల్పాన్ని క్రాస్ చేస్తున్నారు, ఆయనకు ఉన్నటువంటి ప్రణాళికను క్రాస్ చేస్తున్నారు. దెన్ వై? దేవునినే క్రాస్ చేసినటువంటి వారు నీ జీవితంలో దేనిని క్రాస్ చేయరా? దేవునినే మోసం చేసేవాళ్ళు నిన్ను మోసం చేయరా? దేవునినే తృణీకరించేవారు నిన్ను తృణీకరించరా? నువ్వు ఎలా నమ్ముతున్నావు వాళ్ళని? దేవుని యొక్క మాటను పట్టించుకున్నటువంటి వారు, దేవుని యొక్క మాట నమ్మకం ఉంచినటువంటి వారు, దేవుని విడిచిపెట్టేవారు నిన్ను విడిచిపెట్టరని గ్యారంటీ ఏంటి? నిన్ను తృణీకరించరని గ్యారంటీ ఏంటి? నిన్ను నడి రోడ్డు మీద వదిలేరని గ్యారంటీ ఏంటి? నువ్వు ఎలా నమ్ముతున్నావు వాళ్ళని? చాలామంది మాట్లాడుతుంటారు, నేను అతన్ని బాగా ఇష్టపడుతున్నాను అన్నయ్య. మరి ఇంకేమ్మా, వాక్యం చెప్పమ్మా, వింటారేమో. అతను వినడా అన్నయ్య? దేవుని మాట వినని వాడు ప్రపంచంలో ఎవడి మాట వినడో గుర్తుంచుకోండి మీరు. వాడి మనస్సుకు నచ్చినంత వరకు వాడు ఉంటాడంతే, వాడి మనస్సుకు ఇష్టమైనంత వరకు చేస్తాడంతే. దేవుని మాట వినని వాడు ప్రపంచంలో ఎవడి మాట వినడు. ప్రపంచంలో ఎవడి మాట వినకపోయినా పర్లేదు, దేవుని మాట వినే వ్యక్తి అయి ఉంటే కనుక నిజంగా ప్రియులారా మన జీవితం చాలా బాగుంటుందండి. అలాగని
నిర్ణయాలు మనం తీసుకోకూడదండి. నువ్వు వినాలి ఫస్ట్ దేవుని మాట. దేవుని మాట నువ్వు వినగలిగితే, అది ఏ విషయంలోనైనా కానివ్వండి, అది వ్యాపార విషయమా, వివాహ విషయమా, దేని విషయంలోనైనా కానీ మీరు దేవుని మాట వినగలిగితే ప్రతి ఒక్క దానికి ఒక ప్రొసీజర్, ప్రతి ఒక్క దానికి ఒక ప్రణాళిక, ప్రతి ఒక్క దానికి నియమ నిబంధనలు, ప్రతి ఒక్క దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ దేవుడు చక్కగా బైబిల్లో రాయించిచ్చారు. అవి మనం దడి కట్టినట్టుగా మనం కనబడితే, ఆలోచించినట్లయితే కనుక ఒక లైన్లో, ఒక సీక్వెన్స్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఈరోజు నీవు నేను ఒకవేళ ఇలాంటి నియమ నిబంధనలు ఉంటాయని, ఇలాంటి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంటుందని తెలియక ఒకవేళ మోసపోయి ఉంటే కనుక, ఆయన మాట మనకు ఒక ఆదరణ కలిగించే మాట, ఒక మాట ఆయన చెప్తున్నారు బైబిల్లో. ఒకవేళ నువ్వు దేవుని ఎదుగు రాగలిగితే, అందరికీ కాదండి ఇది, అందరికీ కాదు. మీరు దేవుడి దగ్గరికి వచ్చి, తండ్రి నేను చేసింది పొరపాటయ్యా, నేను చేసింది నిజంగా బ్లండర్ అయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, ఇక్కడి నుంచి నేను మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండి నీ యందు భయభక్తులు కలిగి మీరు చెప్పింది వింటాను ప్రభువా అని ఒకవేళ మీరు కనుక ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే, ఆయన సన్నిధిలో మీరు కనుక వేడుకొనగలిగితే, ఆయన అడగగలిగితే, ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుందంటే, ఏమండి, అలా ఆదరణ కలుగుద్దండి. దేవుడు సర్వసాధారణంగా ఎవరికి మాట ఇవ్వరండి. ఒకవేళ మాట ఇచ్చారంటే గనక ఆకాశము భూమి గతించినా కానీ ఆయన మాట మాత్రం గతించదండి. మనం గుర్తుంచుకోవచ్చు ఈ విషయాన్ని. ఆకాశము భూమి గతించిపోయినను ఆయన మాటలలో సున్నా అయినను పల్లైనను గతించదు. మీరు చూస్తే ఒక మాట యెషయా గ్రంథంలో మనం చూద్దాం, 46వ అధ్యాయం మనం చూస్తే, మీరు కనుక ఆయన సన్నిధికి వచ్చి, మీరు కనుక ఆయన సన్నిధిలో ఇక నుండి మీ జీవితాన్ని సిద్ధపరచుకోవాలనే నిర్ణయం తీసుకుంటే గనక, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం మీరు చూస్తే దేవుని మాట, ముద్దిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఏ సందేహం లేదు, ముద్దిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తర్వాత తల వెంట్రుకలు నెరయ వరకు, అంటే తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, నిన్ను చేసింది కూడా నేనే. తర్వాత చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని వాడను నేనే. చూడండి చక్కగా ఉందో. ఏమండి, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని వాడను కూడా నేనే. అంటే ఎంత చక్కగా దేవుని యొక్క మాట మనల్ని ఆదరణ కలిగిస్తుందో మీరు చూస్తే. ముద్దిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు ఆయననండి, తల వెంట్రుకలు నెరిసే వరకు ఎత్తుకునేవాడు ఆయననండి, ఏమంటే చంక పెట్టుకునేవాడు కూడానండి. ప్రతి సందర్భంలో కూడా మనకి తోడుగా ఉండేవారు ఆయననండి. మరొక సందర్భంలో మనం చూస్తే తల ఎత్తుకునేలా చేసేవాడు కూడా ఆయనే. కనుక మనం దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని మీద మనం డిపెండ్ అవ్వగలిగితే, ఏమిటి ప్రతి దానికి సొల్యూషన్ ఆయన మనకు అనుగ్రహిస్తారండి. ప్రతి దానికి ఉంది. అందుకే కలవరపడకండి, ఎందుకంటే నేను మీకు తోడై ఉన్నాను. మరొక మాట కూడా మనం చూద్దామండి, క్లోజ్ చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం కనుక ఒకసారి ఈ సందర్భంలో చూడగలిగితే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండంటే జరగబోయే కార్యక్రమాలు, జరగబోయే విషయాలన్నీ కూడా చక్కగా ఊరక నుంచోండి చూస్తూ ఉండు. దేవుని మీద ఆధారపడితే మనం ఏం చేయాల్సిన పని లేదండి. జస్ట్ ఊరక నుంచొని చూస్తే పనులన్నీ అలా అయిపోతాయండి. మనం చేయాల్సిందేం లేదు. దేవుని మీద ఆధారపడగలిగితే గనక ప్రతి సమస్య గురించి, ప్రతి ఒక్కదాని గురించి, సమస్య వచ్చిన తర్వాత ఆధారపడిన వారికంటే కూడా సమస్య రాకముందు ఆయన దగ్గరికి వస్తే అన్నీ సర్దుకుంటాయండి. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. భవిష్యత్తులో మన జీవితం మంచిగా ఉండాలనుకుంటే కనుక, భవిష్యత్తులో మన ఆత్మీయ జీవితం కానివ్వచ్చు, మన కుటుంబం కానివ్వచ్చు, మన పరిస్థితులు కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి చిక్కుల్లో ఉన్నా కానీ అవన్నీ సమాధానకరంగా క్లోజ్ అవ్వాలంటే కనుక
దేవుడి దగ్గరికి రండి. ఆయన అంటున్నారు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మీ భారాన్ని దించండి, మీ భారాన్ని నా మీద వేయండి. మీరు చేయాల్సిందల్లా బాధ్యతగా దేవుని యొక్క కార్యక్రమాల్లో ముందుకెళ్ళండి. మీ బాధ్యతలన్నీ కూడా దేవుడు సక్రమంగా నెరవేరుస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. దేవుని కొరకు యథార్థంగా బ్రతకటానికి ప్రయత్నించండి. అంతేగాని ఎవరి మీద ఆధారపడకండి. ఎందుకంటే ఎవరైనా కానీ దేవునిని మించినటువంటి యథార్థత చూపించినటువంటి వాళ్ళు ఎవ్వరు లేరండి. దేవుని మించినటువంటి నమ్మకంగా మన జీవితంలో నడుచుకునే వాళ్ళు ఎవరు లేరండి. దేవుడే ఎప్పటికైనా కానీ మనకి తోడు, ఎప్పటికైనా కానీ మనకి నీడ, ఎప్పటికైనా కానీ మనకి అండ. అందుకే దావీదు గారు లోకాన్ని చూడటం ఎప్పుడో మానేశారు. మానేసి అని అంటారు, కలవరపడి నేను ఇదిగో కొండల తట్టు చూస్తున్నాను, ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఎవరు లేరయ్యా, ఎవరు లేరు, మనకి ఎవరు లేరండి. దేవుడు తప్ప మనకెవరు లేరు. ఎందుకంటే దేవుడు హృదయాలను తెరిస్తేనే ఎవరైనా మంచిగా మన జీవితంలో చేయగలరు. కనుక తగిన సమయములో, తగిన విధంగా, తగిన రీతిలో దేవుడు ఎక్కడ ఏవి ఆన్ చేయాలో, ఎక్కడ ఏవి ఆఫ్ చేయాలో, ఎక్కడ ఎవరిని తీసుకురావాలో, ఎక్కడ ఎవరిని నిలిపివేయాలో సమస్తం ఆయనకు తెలుసు. కనుక మన తల ఎత్తుకునే విధంగా నేను ప్రతిదీ ప్లాన్ చేస్తారు. కనుక మన సొంత నిర్ణయాలు, సొంత ప్లానింగ్లు మనం పక్కన పడేసి దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మనము ఆయన సన్నిధిలో మనము గడపాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. కనుక ఈ మాటలు మీ అందరి హృదయాల్లో ఆదరణ కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, గడిచిన కాలమంతా కూడా మీ యొక్క సన్నిధిలో నడిపించారు, మీ యొక్క ఆలోచనలో నిలవబెట్టారు తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా మేము అంతకంతకు వర్ధిల్లుతూ ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మీ కృపలో స్థిరపరచండి, బలంగా నిలబెట్టండి తండ్రి. మీ యొక్క ఆలోచన ప్రకారంగా తండ్రి అంతకంతకు వర్ధిల్లుతూ ముందుకు తీసుకువెళ్ళండి తండ్రి. ప్రభువా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకుని తండ్రి, కృంగిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి, నిలవబెట్టండి తండ్రి. మీ యొక్క ప్రేమలో ఎల్లప్పుడూ తండ్రి ముందుకు సాగుతూ నడుచుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ఏదేమైనా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ తండ్రి, మీ యొక్క నామానికి మహిమకరంగా మేము ముందుకు కొనసాగే ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ మా తండ్రి దీవించండి, ఆదరించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, ఎవరైతే బైబిల్ స్టడీలో తండ్రి జాయిన్ అయ్యి మీ యొక్క మాటలు చక్కగా ధ్యానిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఏది ఏమైనా తండ్రి మీ కొరకు నమ్మకంగా ముందుకు సాగుటకు మా తండ్రి సహాయం చేయండి దేవా. ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.